గురూజీ హిందూపూర్ నుంచి మానస కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి మానస గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్ అండి. రాశి వచ్చేసి మిథున రాశి. నాకు నక్షత్రం అవి గుర్తులేవండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1984 జూలై 27 అండి. పుట్టిన సమయం తెల్లవారు అండి, టైమింగ్ తెలీదు. సుమారు ఎంత ఉండొచ్చు? అంటే బిలో 6 or 7 అండి. ఓకే అండి, మాట్లాడండి గురూజీతో. ఓకే అండి. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, బాగున్నారా గురూజీ? చాలా రోజుల నుంచి మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను బాగున్నాను తల్లి, పరమేశ్వర అనుగ్రహంతో. గురూజీ, నేను మా ఆయన గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి 12 years అండి. 2005 లో అయ్యింది. 2 అమ్మాయిలు. శుక్రవారం ఉదయం జన్మించిండేది మీ భర్త? అవునండి. ఓకే. పునర్వాసు నక్షత్రం 1వ పాదం, మిథున రాశి. అవునండి, మిథున రాశి. నక్షత్రం అది గుర్తులేదు, మర్చిపోయాను. పునర్వాసు నక్షత్రం 1వ పాదం తల్లి. ఏం తెలుసుకోవాలి భర్త జాతకంలో? లాస్ట్ ఇయర్ అంటే ఒక 2 years బ్యాక్ డిఎస్సికి ట్రై చేశారు మా ఆయన, హిందీ కోసం అని. తను మిస్ అయింది ఒక 5-6 marks లో. అందుకే ఇప్పుడు మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నామండి, ఇద్దరం ఒకే కాలేజ్ లోనే, హిందూపూర్ లో. ఇప్పుడు మరి షేర్ మార్కెట్ వైపు వెళ్దామని ట్రై చేస్తున్నాం, కానీ ఇంకా అది ఫలించట్లేదు. అందుకోసము వెయిట్ చేస్తా అన్నారు. కనుక్కుందామని నేను మీకు మెసేజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం పైన ఇంట్రెస్ట్ పోయింది అయితే? లేదు, ఉంది అది కూడా. అంటే ఇప్పుడు డిఎస్సి ప్రస్తుతానికి పడలేదు కదండి. ఓకే. నోటిఫికేషన్ లేదు, అంతవరకు ఏదైనా జాబ్ కావాలి. అవునండి, ప్రైవేట్ గా ఏదైనా కంపెనీస్ కి వెళ్దాము అనేసి. ఇన్ని రోజులు లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాము. లెక్చరర్ పోస్టే బాగుంటుంది కదా, అదే మంచి పేరు, గుర్తింపు ఉంటుంది. అదే ఉంది అండి, కాకపోతే ఇంకొంచెం పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కదా, ఇప్పుడైతే కొంచెం ఏమన్నా సంపాదించుకోవడానికి కనుక కుదురుతుందేమో, ఇల్లు కట్టుకోవడానికి కన్నా. అందుకోసమని ఎర్నింగ్ బాగుండాలి అనేసి ట్రై చేస్తా అన్నాడు. సరే తల్లి, అర్నింగ్ కోసం ఎప్పుడు వేరే ఏదైనా ఇచ్చేసుకోవాలి. అప్పుడు మీరేం చేస్తారు? మీరు అక్కడే ఉంటారా? లేదండి, ఇక్కడ హిందూపూర్ దగ్గరే కదా బెంగళూరుకి. ఓకే. బెంగళూరులో ఐటీ సెక్టర్ లో ఏదైనా ట్రై చేస్తున్నారు అయితే? ఐటీ కాదు, షేర్ మార్కెట్స్ లో కోసం అనేసి. సరే అమ్మా. 27 రోజులు రోజు ఉదయాన్నే నవగ్రహాలు ప్రదక్షిణ చేసి మహాగణపతి ముందు ఒక కొబ్బరి నూనెతో 2 దీపాలు చక్కగా చేయమని చెప్పండి. ఉద్యోగం వచ్చేస్తుంది. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం యోగం కూడా ఉంది మీ భర్తకి. మంచి లెక్చరర్ అవుతారు. ప్రజెంట్ గురుబలం చాలా తక్కువ ఉంది. అందువలన ప్రతి గురువారం ఒక పసుపు రంగు గుడ్డ, ఒక 1/2 కిలో శనగలు, వీటి రెంటిని కలిపి యథాశక్తి ఏదైనా పురోహితులకి, అంటే ఏదైనా గుళ్ళో ఉన్న అయ్యగారికి దానం ఇచ్చేయండి, అర్చకులకి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం, నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం, నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన శరదృతౌ కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు శుక్రవారం, చాలా విశేషమైన రోజు. శుక్రవారం అంటేనే శుభదినం. శుక్రవారం అంటే మహాలక్ష్మి పూజించే రోజు. శుక్రవారం అంటే సర్వానికి ప్రశస్తమైన రోజు అంటూ ఉంటాం. ఈరోజు కూడా ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ, ఆ మహాలక్ష్మి అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉండాలి, మనకి అష్టలక్ష్మిలో అనుగ్రహం కావాలి, ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరం అవ్వాలి అని ప్రార్థిస్తూ, అలాగే మనం ఏ పని చేయాలన్నా ధైర్యలక్ష్మి, ధైర్యం సాహస లక్ష్మి అంటూ ఉంటాం. ధైర్యం సాహస లక్ష్మి అని అంటే ధైర్యమే ఒక లక్ష్మీ రూపం అంటూ, అలాంటి మంచి ధైర్యము మరియు సద్బుద్ధి, అంటే మంచి జ్ఞానము అన్ని ప్రసాదించాలని మహాలక్ష్మి వేడుకుంటూ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇక నిన్నటి ఒక కార్యక్రమంలో మనము శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుతూ వచ్చాం.
ఈరోజు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరు పెళ్లి చేసుకోవాలి అంటే స్త్రీలు, అమ్మాయిలు ఏ నక్షత్రం వారిని చేసుకోవాలి, తర్వాత పురుషులు ఏ నక్షత్రంలో జన్మించిన స్త్రీలను వివాహం చేసుకోవాలి, వాళ్ళ జీవితం బాగుంటుంది అనే దాన్ని ఈరోజు నేను తెలియచేస్తాను. మీకు అందరికీ చెప్పినట్టే ఈరోజు నిన్న చెప్పాను మీకు, మన తెలుగువారి కోసం, అంతేకాకుండా మన తెలుగువారు జనాంగం కోసం వేరే రాష్ట్రాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకందరికీ మంచిది కావాలి అని శుభం కోరుతూ ఇదే మహారాష్ట్రలో నవీ ముంబై అంటే ముంబై NMMC గార్డెన్ సెక్టర్ 20 కోపర్ కెరెన్ జైకా హోటల్ వెనుక ఒక పెద్ద మైదానం ఉంటుంది, NMMC మైదాన్ అని. అందులో 19th సాయంత్రం, శనివారం సాయంత్రం విశేషమైన రుద్రాభిషేకం చేస్తున్నాము. మీరందరూ ఆహ్వానితులు అని నేను చెప్తున్నాను. ఇది నవీ ముంబైలో ఉంటుంది. 19వ తేదీ శనివారం సాయంత్రము. అర్థమైంది కదా? గురూజీ, అరుణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మేడం. చెప్పండి. 5వ తేదీ నవంబర్ 1987 సంవత్సరం. నవంబర్ 5వ తేదీ 1987. అవును మేడం. మార్నింగ్ 9:30 మేడం, ఉదయం 9:30. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, మీ పాదాకి శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఎక్కడుంటారు మీరు? మేము అనంతపూర్ స్వామి. అనంతపూర్. ఏం తెలుసుకోవాలి మీ జాతకంలో? నా మ్యారేజ్ గురించి స్వామి. ఇంతకుముందు ఎక్కడైనా మ్యారేజ్ ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం అలా ఏదైనా జరిగిందా తల్లి? ఫిక్స్ అయ్యేం అట్లేం లేదు స్వామి. సరేమ్మా. వస్తున్నాయి కానీ పోతున్నాయి, అసలు ఏం చెప్పట్లేదు. ఇది వరకు అయితే అసలు ఏం రావట్లేదు స్వామి. ఇంకా సరే, ఓకే. మీరు ఎన్నో కూతురు నాన్నగారికి? నేను ఒక్క అమ్మాయినే స్వామి, ఇంకెవరు లేరు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు లేరు, ఒక్క అమ్మాయినే. ఎప్పటి నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు? మేము 3 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం స్వామి. ఎందుకు రాలేదు తల్లి? అయితే వస్తున్నాయి కానీ అసలు ఏం సరిపోవట్లేదు స్వామి. వెళ్తున్నారు, మళ్ళీ చెప్తామన్నారు, ఇంకా అసలు ఏం మాట్లాడరు వాళ్ళు. కట్నం ఏమన్నా జాస్తి అడుగుతున్నారా? లేదు స్వామి. మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ అయిపోయింది స్వామి, జాబ్ చేస్తున్నాను. ఓకే, అంటే కట్నాలు ఏదైనా ఎక్కువ అడుగుతున్నారా జనాలు? అంతవరకు కూడా మాటలు ఏం రావట్లేదు స్వామి. మాకు నచ్చింది, అమ్మాయి బాగుంది అంటున్నారు కానీ తర్వాత ఏం చెప్పట్లేదు. సరే తల్లి, మీరు అశ్విని నక్షత్రంలో జన్మించారు. ఏ రోజు జన్మించిండేది మీరు? గురువారం స్వామి. గురువారం. అశ్విని నక్షత్రం రోజు జన్మించారు తల్లి. అశ్విని నక్షత్రం చాలా బాగుంది జన్మ జాతకంలో. సప్తమాధిపతి శుక్రుడు. మేనరికంలో ఏదైనా సంబంధం వచ్చిందా? బంధువులు ఎవరు లేరు స్వామి. సరే తల్లి, ఇక మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, మీరేం కంగారు పడకండి. జన్మ జాతకంలో సప్తమాధిపతి శని గ్రహంతో మైథునంలో ఉంటాడు. మందస్థితి మందాభివృద్ధిమేవచ, అలా మందకారకుడు అన్నమాట. కొందరికి శని గ్రహంతో సప్తమాధిపతి కలిసి ఉంటే కాస్త వివాహం ఆలస్యం అవుతుంది అనేది నేను చదువుకున్నాను. అందువలన అది ఆలస్యం అవుతూ ఉంది, కానీ వేరే ఇంకేం ప్రాబ్లం లేదు. ప్రతి శనివారం శనేశ్వరునికి తైలాభిషేకం 16 వారాలు చక్కగా చేయండి. తర్వాత ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం 16 వారాలు. ఇవి 2 తల్లి. చక్కగా చేశారంటే మీకు ఇది కంప్లీట్ అయ్యే లోపే వివాహం ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ ఫిబ్రవరిలో మీ వివాహం నిశ్చయం తల్లి. మీ జన్మ జాతకం ప్రకారం ఆ ఇంట్లో కనిష్ట పుత్రుడు అంటే ఆఖరి అబ్బాయి మీ ఇంటి నుంచి మీ ఇంట్లో నుంచి నార్త్ సైడ్ అంటే ఉత్తరం వైపు నుంచి అబ్బాయి వస్తాడు. ఇంజనీరింగ్ చేసింటారు, మంచి సంబంధమే వస్తుంది తల్లి. నువ్వేమి కంగారు పడకు. శ్రద్ధ భక్తితో ఈ పూజ చేసుకుంటూ ఉండు. రోజు ఉదయం లేస్తేనే శ్రీకృష్ణుని ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగిస్తూ ఉండే ఇంట్లో. చక్కగా చేసుకోమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. అరుణ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది.